హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ మిన్స్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే నోట్ల తయారీ సంస్థ నుంచి రావడం జరిగింది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరు. జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్ వివరాలు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని వస్తే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. గాయస్, ఇక్కడ చూసుకుంటే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెక్యూరిటీ ప్రింట్ అండ్ మింట్ కార్పొరేషన్ నుంచి అయితే రావడం జరిగిందండి. అండ్ ఇది ముంబై యూనిట్ నుంచి రావడం జరిగింది. చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో అనేది జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై డేట్ అనేది June 15 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ July 15 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ వివరాలు అనేది ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్లో అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 24 అయితే ఉండడం జరిగింది. అండ్ ఐటీ పైన అప్లై చేసే ప్రతి అభ్యర్థులకు అనేది స్టార్టింగ్ 18,780 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి బేసిక్ అనేది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అయితే చూసుకుంటే 25,000 వరకు అయితే మీకు సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ టైమ్ అనేది ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిట్టర్లో అనేది ఎన్సీయూటీ కానీ ఎస్యూటీ కానీ దేని నుంచి అయినా మీరు ఇక్కడ చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. టెక్నీషియన్ టర్నర్లో ఇవ్వడం జరిగింది. 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ వాళ్ళకు 1 అండ్ జనరల్లో 3 అయితే ఉన్నాయి. జనరల్లో 3 ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే టర్నర్లో అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకోండి ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది కేటగిరీ వాళ్ళకైతే. ఆ విషయం కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జూనియర్ టెక్నీషియన్ అటెండర్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో అనేది వీళ్ళకు కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 11 ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలో 2 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, జనరల్లో 7 ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైం అనేది ఐటీ సర్టిఫికేట్ అయితే అటెండర్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ మోల్డర్ వాళ్ళకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో ఉంటుంది. అండ్ మోల్డర్ నుంచి అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ అని చూసుకుంటే హీట్ ట్రీట్మెంట్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్లో ఉంది. అండ్ క్వాలిఫికేషన్ హీట్ ట్రీట్మెంట్ నుంచి ఐటీ కంప్లీట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. జూనియర్ టెక్నీషియన్ ఫౌండరీ మ్యాన్ వీళ్ళకనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 10 ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అండ్ జనరల్లో అనేది 5 అయితే కేటాయించారు. అండ్ ఐటీలో అనేది ఫౌండరీ మ్యాన్ నుంచి సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మిగతా అనేది కూడా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ బ్లాక్ స్మిత్ ఐటీలో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ స్మిత్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 1 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జనరల్లో ఉంటుంది. సో వెల్డర్ ట్రేడ్ నుంచి 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఐటీ సర్టిఫికేట్ అయితే మీకు వెల్డర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ కార్పెంటర్లో 1 వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ గైస్ ఈ వేకెన్సీలకు స్టార్టింగ్ సాలరీ 21,540 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ అనేది 55% తోటి మీరు పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ అయితే 40 minutes per word, హిందీ అయితే 30 words per minute అనేది మీరు టైప్ అనేది చేయగలగాలి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే జూనియర్ బైలాన్ అసిస్టెంట్ అనేది వీళ్ళకు కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 అయితే. అండ్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది 55% మార్క్స్తోనే. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది చూసుకోండి, ఇంతకుముందు చెప్పిన విధంగానే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఏజ్ రిలాక్షన్ అని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అప్ టు 10 years వరకు అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. అండ్ ఇంకా పీడబ్ల్యూడీలో కేటగిరీ వాళ్ళకు కూడా ఇంకా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుందండి. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు అనేది గమనించండి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇవైతే మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 600 ఫీజు అయితే ఉంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే ఉందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ బయాలన్ అసిస్టెంట్ వాళ్ళకైతే 2 phases అయితే ఉంటుంది. టైపింగ్ నాలెడ్జ్ అదేవిధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది.
అండ్ టైపింగ్ నాలెడ్జ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 40 minutes per word, హిందీలో అయితే 30 minutes per word అనేది టైప్ అనేది చేయగలగాలి. ఇక్కడ ఎగ్జామ్ అనేది టోటల్ అనేది 160 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే పెడతారు. 120 minutes అనే టైం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ సిలబస్ అనేది చూసుకుంటే లాజికల్ రీజనింగ్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, క్వాంటిట్యూడ్ ఆప్టిట్యూడ్ 40 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ అనేది 160 అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ గైస్ జూనియర్ టెక్నీషియన్ ఐటీఐ వాళ్ళకని ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే మీకు ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 125 మార్క్స్ అనేది మీరు ఎగ్జామ్ అయితే పెడతారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అండ్ 2 hours అనేది టైం అయితే ఇస్తారని ఇక్కడ చూపించారు. ఇక్కడ సిలబస్ అనేది మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి అయితే ఇక్కడ మీకు 50 questions అయితే ఉంటాయి. అండ్ 75 మార్క్స్ అనేది కేటాయించడం అయితే జరిగిందండి. మీ ట్రేడ్కు సంబంధించిన థియరీ నుంచి, లాజికల్ రీజనింగ్ నుంచి 10 questions, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 questions, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 questions అండి. టోటల్ అనేది ఇక్కడ 100 questions అయితే ఉంటాయి. కాకపోతే మార్క్స్ అనేది 125 అనేది కేటాయించారు. మీ ట్రేడ్కు సంబంధించిన సిలబస్ నుంచి అయితే 75 questions అయితే కేటాయించారు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 hours అనేది టైం అయితే ఇస్తారు. అండ్ అందరికీ మంచి అవకాశం. ఎందుకంటే చాలామందికి అయితే ఐటీఐలో అనేది థియరీ పైన గ్రిప్ అయితే ఉంటుంది. వాళ్ళకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై మార్క్స్ అనేది ఎంత రావాలని ఇక్కడ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే 45% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ అనేది హై స్కోర్ చేసిన వాళ్ళకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ గైస్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ బైలన్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఫస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అండ్ జూనియర్ టెక్నీషియన్ ఇక్కడ ఐటీఐ పైన చూసుకుంటే ఫస్ట్ మీకు రైటింగ్ ఎగ్జామ్, ఆ తర్వాత అనేది మీకు ప్రాక్టికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సిటీస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగిందండి. అందరికీ మంచి అవకాశం. వేరే ఇక్కడ సిటీస్ అనేది చూసుకుంటే ఢిల్లీ కావచ్చు, భోపాల్, నాసిక్, కోల్కతా, అదేవిధంగా ముంబై కావచ్చు, నవీ ముంబైలో అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ సిటీస్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీకు మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్కి మీరు ఇక్కడ పెట్టుకుంటే ఒకే రోజులో అయితే మీకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు రాయలేరు. కాబట్టి మీరు ఇక్కడైతే మీకు వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒకే పోస్ట్కి అయితే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు. అప్లై అనేది చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, తర్వాత పేమెంట్ విషయం, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడింగ్ అండ్ మిగతా అదర్ గైడ్లైన్స్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. జూన్ ఇక్కడ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు అప్లై వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పగలరు. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.